హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, భారత ప్రణాళికా సంఘం చూడండి. భారత ప్రణాళికా సంఘం దారిద్ర్య రేఖను కింది ఏ పౌష్టికాహార అవసరాన్ని ఆధారం చేసుకొని నిర్వహించింది? చూడండి, భారత ప్రణాళికా సంఘం దారిద్ర్య రేఖను కింది ఏ పౌష్టికాహార అవసరాన్ని ఆధారం చేసుకొని నిర్వహించింది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కొన్ని. వాటిలో ఏది దారిద్ర్య రేఖను నిర్ణయించడానికి ఆధారం చేసుకుంది భారత ప్రణాళిక సంఘం అని అడిగాడు. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజు 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజు 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2100 క్యాలరీలు, పట్టణాల్లో వ్యక్తికి 1800 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి రోజుకు 2400 క్యాలరీలు, పట్టణాల్లో వ్యక్తికి 2250 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తికి రోజుకు 2100 క్యాలరీలు, పట్టణాల్లోని వ్యక్తికి 2400 క్యాలరీలు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే భారత ప్రణాళికా సంఘం దారిద్ర్య రేఖను ఏ పౌష్టికాహార అవసరాన్ని ఆధారం చేసుకొని నిర్వహించింది అన్నాడు. చూడండి, దారిద్ర్య రేఖను ఎలాగూ నిర్ణయించింది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజు కావాల్సింది 2400 క్యాలరీలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు. ఇలా ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.